సో, మంత్రతంత్రాలంటే ఎవరైనా పరవశం అవ్వకపోతే అప్పుడు మంత్రతంత్రాలు ఉపయోగిస్తారు. అదే విధంగా అలాంటి విషయం మీ ఎదురుగా వస్తే మీ ఆత్మిక దృష్టి యొక్క నేత్రాలతో మరియు మన్మనాభవ అనే మంత్ర ప్రయోగంతో సింహాన్ని ఎద్దువలే చేసేయండి. గారడీ మంత్రం వచ్చు కదా అంటున్నాడు. సో, ఈరోజు ఎవరైనా ఆ రకంగా మంత్రతంత్రాలు ప్రయోగించి మన ఎదురుగా వస్తే అంటే ఇంక మనం ఈవిల్ సోల్స్, గీవిల్ సోల్స్ ఏం కాదు. ఇంక ఏకంగా మంత్రగాళ్ళే వచ్చారనుకోండి. ఆ మంత్రగాళ్ళని కూడా మనం అక్కడ ఎద్దులాగా చేసేయాలి. అంటే ఇంక వాడెందుకు పనికి రాకుండా. వాడి శక్తి మన ఎదురుంగా పనిచేయొద్దు. అంతేగాని మనమే ఇక్కడ కూర్చొని వణికిపోయి, అమ్మో! ఏమన్నా అయిపోతదేమో! అది ఎప్పుడొస్తది? అంతా మన సంకల్పాల్లోనే ఉంది అన్న జ్ఞానం మనకు లేనప్పుడొస్తది. అందుకే ఇందాక ఏం చేశాను, పేజ్ నంబర్ 292లో పారాగ్రాఫ్‌లో ఏమంటున్నాడు బాబా, మీరు జ్ఞాన యోగాలనే ప్రకాశం మరియు శక్తి ద్వారా మార్గాన్ని చూపిచ్చే సెర్చ్ లైట్ మీరు అంటున్నాడు. సో, ఈరోజు అజ్ఞానం అన్న అంధకారం వల్ల ఏమైపోయిందంటే, ఎవరికి వాళ్ళు ఈ తాయెత్తులని చెప్పేసి, నిమ్మకాయలని, పూజలని, అవ్వని, ఇవ్వని ఇవి కరెక్ట్ పద్ధతిలో చేస్తే ఓకే అనుకోవచ్చు. వ్యతిరేక పద్ధతిలో చేస్తే నష్టపోతున్నారు కదా మరి.